నేను నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటుండ్రు. ఎందుకన్నయ్యా ఎందుకు వాళ్ళ కోసం నిజంగా నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇది అని? తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. సార్ మరీ టూ మచ్గా మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదండి మీకు? ఫ్యాన్స్ లేకుండా ఆ ప్లాట్ఫామ్ వరకు తనైతే రాడండి. తనకున్నవలసిన ఫ్యాన్స్ అయితే తనకు ఉన్నారు తన కేటగిరీలో. ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్ జనరల్ గా. మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. మరీ అంత చులకన చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. మీరు కూడా మీ మూవీస్లో చాలా వల్గర్ సన్నివేశాలు తీయడం కోసం వల్గర్ వేషాలు వేస్తూ ఉంటారు. ఫీమేల్ గెటప్లు కూడా మీరు వేస్తుంటారు. అలాగని మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది సార్? తను ట్రాన్స్ కాదు కానీ అలా యాక్టింగ్ చేస్తున్నాడు. తనకు ఆ కేటగిరీలోనే మంచి ఫన్ వచ్చింది కాబట్టి మీరు నిజంగా ట్రాన్స్ దగ్గరికి వెళ్ళి అలా ట్రాన్స్ అని అడిగినా సరే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయండి. వాళ్ళకి కొన్ని చట్టాలు ఉన్నాయి, యాక్ట్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. చూసుకొని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అంత డైరెక్ట్గా మాట్లాడకూడదు ఏమోనని మా అభిప్రాయం. కాదు మేడం అని అలాగ యాక్ట్ చేశారు వీడియోలో. కూటు కోసం కోటి విద్యలు సార్. ఏ విధంగానే యాక్ట్ చేయొచ్చు, ఏ విధంగానే ఎంటర్టైన్ చేయొచ్చు. తనకున్న కేటగిరీలో తన గురించి చాలా పాజిటివ్ ఇంప్రెషన్ అయితే జనాల్లో ఉంది. ఓ బెట్టింగ్ యాప్ చేయడు, అన్యాయంగా ఒక ఫేక్ ప్రమోషన్ చేయడు, ఆ టైప్ ఆఫ్. కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అంతగా అతన్ని అవమానపరచడం కరెక్ట్ కాదనిపిస్తుంది అందరికీ. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే మేము? సార్ ఈ షో వల్ల సమాజానికి ఏం మెసేజ్ వస్తుందో అతను వచ్చి ఎంటర్టైన్ చేస్తే అంతే మెసేజ్ ఉంటుంది సార్. ఈ షో వల్ల సమాజానికి ఏదైతే మెసేజ్ ఉందో అంటే జీరో. అతను కంటెంట్లో కూడా జీరో అనుకోండి, పర్లేదు. డోంట్ ఫీల్ బ్యాడ్ ఉప్పల బాలు. నీకు రావాల్సిన అవకాశాలు ఎలాగైనా వస్తాయి. నువ్వు ఫీల్ అవ్వకుండా అక్కడి నుంచి నిర్భయంగా వచ్చేది. మీ ఎఫర్ట్ చాలా ఆనెస్ట్ అనిపించింది నాకు. నిజంగా మీరు జెన్యూన్ గా మాట్లాడుతున్నట్టే అనిపించింది. ఇట్ హ్యాస్ టు బి ఎ రైట్ ఫ్రమ్ మీ.